నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్ద ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. తొలుత జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో రాము ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లుగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ సిట్ ఆఫీస్ కు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, వరలక్ష్మి, ఏదైతే మద్యం కేసుకు సంబంధించినంత వరకు కూడా ఈ మాజీ మంత్రి జోగి రమేష్ కి సంబంధించి అతని ప్రోద్బలంతోనే ఇదంతా చేశాను అంటూ జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో, ఎక్కడెక్కడైతే తయారైంది, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలకి సంబంధించి ఇప్పటికే వివరాలన్నింటినీ కూడా సిట్ అధికారులు తమకు తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి గత 2.5 ఏళ్లుగా విజయవాడలో ఈ నకిలీ మద్యం దందా అనేది నడుస్తోందని చెప్పి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఏముంది అనే దానికి సంబంధించినటువంటి విచారణ, అలాగే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకుని జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జోగి రమేష్ కి సంబంధించి జోగి రమేష్ ఇప్పటికే తనకు ఎటువంటి సంబంధం లేదు దీనికి సంబంధించి అని చెబుతున్నప్పటికీ జోగి రమేష్ సంబంధం లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయాల్సిన వరకు వస్తుంది అనేది అయితే ప్రస్తుతం వాదనగా వినిపిస్తోంది. అయితే ఎవరు తప్పు చేసినా కూడా అది పార్టీకి సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా దీనికి సంబంధించినంత వరకు కూడా ఎవరు ఉన్నా కూడా అటు వైసీపీ నాయకులు కావచ్చు, ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నా కూడా నకిలీ మద్యం కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ ఏదైతే ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఈ ప్రస్తుతం జోగి రమేష్ అరెస్ట్ తర్వాత జనార్దన్ రావు స్టేట్మెంట్ ను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక జోగి రమేష్ అనుచరుడు రామును కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అరెస్ట్ పైన జోగి రమేష్ తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా జోగి రమేష్ తన వెర్షన్ ఏదైతే ఉందో దుర్గగుడికి వచ్చి తను ప్రమాణం చేయడానికి నకిలీ మద్యం కేసులో తనకి ప్రమేయం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తనకి సంబంధించి అంటే జోగి రమేష్ ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని జోగి రమేష్ ని అలాగే ఆయన అనుచరుడు రాముని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.